కొత్త సంవత్సరం మొదలైనాక గతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగితే అభివృద్ధి పనులు ఏమైనా ముందుకెళ్తాయి. ఏం వెళ్తామన్నా నేనైతే హ్యాండిక్యాప్స్ ఆటో డ్రైవరు కడుపు మీద మట్టు కొట్టిండు. ఏం లేదు, బేకార పాలన ఉంది. అది బేకార్ అంటే ఒక బస్ ఫ్రీ తప్ప ఏం చేయలేడు. బేకార్ పాలన. కొత్త సంవత్సరంలో పట్టించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతాయి. ఏం జరుగుతుందన్న, బేకారు అనుభవం లేదు ఆయనకు. ఆయన్నే ఒక పెద్దది. మాకైతే ఏం లేదన్న, మా కడుపు మీద అయితే మట్టి వచ్చిండు. నేను కుంటాను, నాకు పింఛన్ కూడా లేదు. 30% వచ్చింది, 10% రాలేదు, పింఛన్ లేదు. అది నలుపుకుంటూ వెళ్తుంది, లేకపోతే లేదన్న. మనకి వెనక ముందు ఎవ్వరు లేరు. కిరాయిళ్ళు, కిరాయి ఆటో. ఇంతవరకు ఏం లేదు, మన గవర్నమెంట్ తోటి ఏం స్పందించింది ఏం లేదు. హైడ్రా అని చెప్పేసి ఇప్పుడు హడావుడికి వెళ్తుంది కదా కొత్త సంవత్సరం వచ్చినాక. అవునన్నా, తరతరాలుగా నిజాం సర్కార్ పీరియడ్ నుంచి కాదు హైడ్రా అంటే. అప్పటి నుంచి కొట్టుకపోంది ఇప్పుడు ఏమొచ్చినావన్నా నీళ్ళు ఏముంటా కానీ ఎందుకన్నా అవన్నీ పనికిలేని అవన్నీ. హైడ్రా గరీబోళ్ళ ఇళ్ళ కాడ పోయి ఆయనకు చాలా అదవుతుంది. మాకైతే ఈ కాంగ్రెస్ వలన ఏం ఉపయోగం లేదన్న. రానున్న రోజుల్లో పనులు చేసే అవకాశాలు కానీ ఏం చేస్తాడన్న? ఇచ్చిన హామీలు అయితే చేయమని రాదన్న, ఇచ్చిన హామీలను పూర్తి చేయమని రాదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మంచిగా అనిపించింది అన్న? ఎవ్వరు ఉన్నా ఒకటే కానీ, కాకపోతే ఏం దొరకనా కొద్దిగా గరీబోళ్ళని చూడాలన్న. కేసీఆర్ ఇంత అది చేయలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు పర్లేదు, అన్నిటికీ జీవనోపాధి అన్నిటికీ మంచిగానే ఉండే. ఈ కాంగ్రెస్ వల్ల మాకు ఏమీ అది లేదన్న, ప్రయోజనమే లేదు. రాకముందు ఒకటి వచ్చిన తర్వాత వేరేది. ఇంకోటి ఏందన్నా, ఆయనకు చేసినాం ఆయన ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేయలేదు. ఒక బస్ మీద తప్ప ఏం చేయలేడన్న. మాకైతే ఆటోలకు పుట్ట మీద మన్ను పోసిండన్న. నేనైతే ఆటో డ్రైవర్ ఇప్పుడు కాదు, నేను ఇందిరాగాంధీ పీరియడ్ కింద నడుపుతాను. ఇప్పుడప్పుడు కాదు, ఇందిరాగాంధీ పీరియడ్ కింద నడుపుతాను. ఒక్కుంటాయి అది చేసుకుంటే బతకాలి, లేకపోతే లేదు. వికలాంగులు కూడా పెన్షన్ పెంచుతా అన్నారు అన్న. ఉన్న పింఛన్లే చక్కగా ఇస్తాడు, ఇంకేం పెంచుతాడన్న? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైనా ఇప్పటికి దాదాపు ఒక 12 నెలలు 13 నెలలు సంవత్సరం అయిపోయింది. ఏం చేసిండన్న? ఏం చేయలేదు. అన్నీ నడుస్తున్నాయి. అట్లా అయితే చూడాలి, ఏం చేస్తాం. ఇక మనకు తప్పదురా నాయన, అదే చేసుకోవాలి, అదే బతుకోవాలి, వేరే ఆధారం ఏం లేదు. ప్రజల్ని పట్టించుకోవాలన్న, చెయ్యాలి అన్న. నువ్వు ఏదేం చేసినా గరీబుల జోలికి రావద్దన్న. నువ్వు హైడ్రా చేస్తున్నావు, ఉన్నోళ్ళ దగ్గర పో. ఇప్పుడు చేసినావు చూడు నాగార్జున వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర. మా గరీబుల దగ్గర ఎందుకు వస్తున్నావు హైడ్రా? అంతేనా, ఇంకా వేరేదేం లేదు. तेलंगाना में गवर्नमेंट कुछ भी काम है, और केसीआर का गवर्नमेंट अच्छा था, केसीआर का, और पब्लिक के लिए अच्छा था गवर्नमेंट केसीआर का. तो ये रेवंत रेड्डी जब से आया पब्लिक को कुछ फ़ायदा ही नहीं हो रहा, उल्टा लॉस ही हो रहा पब्लिक को. तेलंगाना में మొత్తం లాస్ అయిపోయింది నాకు మొత్తం. అది అయితే हैदराबाद में क्या है, तब से केसीआर था, अच्छा था, वो फ़ायदा था. जब से रेवंत रेड्डी आया, हैदरा आ रहा, वो आ रहा, पब्लिक गाड़ी के चालाना हर चीज़ हो गया. और डिंगी ड्राइविंग में पकड़ ले रहे, हर चीज़ में पकड़ ले रहे. केसीआर क्या था, दे रहा था अच्छा. केसीआर के पार्टी अच्छा था. रेवंत रेड्डी क्या गवर्नमेंट जो जॉब देता है कुछ देर से एक साल हो गया कुछ अभी जॉब ही नहीं मिला सर. 1 साल हो गया कुछ जॉब ही नहीं मिला अब तक उसको भी तेलंगाना में. खाली स्टूडेंट तो परेशान है, स्टूडेंट पूरा परेशान है, तेलंगाना का पूरा स्टूडेंट परेशान है. तो नहीं देता पर रेवंत रेड्डी देता पर केसीआर दिया. केसीआर अच्छा काम करा, केसीआर बहुत. तेलंगाना में केसीआर गरीब को अच्छा हेल्प करा केसीआर. रेवंत रेड्डी कुछ भी काम का नहीं है सर. वो परसों नया आया, फिल्म स्टार को पकड़ लिया अल्लू अर्जुन को. वो कौन जी मर गया, हम पब्लिक कुछ फ़ायदा हुआ, पब्लिक को कुछ फ़ायदा कुछ भी नहीं, राजनीति को फ़ायदा हुआ. वो फिल्म स्टार उसका मर गया, इसलिए पब्लिक कुछ फ़ायदा नहीं हुआ सर. तो गवर्नमेंट को फ़ायदा रहा, खाली गवर्नमेंट को फ़ायदा रहा, पब्लिक को कुछ फ़ायदा नहीं होता. ఓకే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంత అనిపిస్తలేదు మాకు రేవంత్ రెడ్డి గురించి. కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మాకు ఆడపిల్లలకు బిడ్డలు కానీ ఎవరికి కానీ సేఫ్టీ బాగుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువ అయిపోతుంది, రౌడీతం ఎక్కువ అవుతుంది, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. నాకు కన్ను పోయినా కూడా పింఛన్ గురించి అప్లై అడిగితే కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి మన మంగళవారం పోయినా రామని చెప్పారు, శుక్రవారము మంగళవారము కలవమని బోర్డు పెట్టిండు. పోతే కలవలేదు, రానియలేదు లోపలికి. నేను నా భార్యగా పోయింటివి బేగంపేట ఆఫీస్ దగ్గర. అయితే ఇంకా రానియలేదు లోపలికి, అలా సెక్రటరీ వాళ్ళు రానియకపోతే ఇంకా మేము వాపస్ వచ్చేసినాం. ఇంక అప్పుడే ఇంకా ఇసుకొచ్చేసి మాకు రేవంత్ రెడ్డి మీద. మళ్ళీ పనులు చేసే అవకాశం లేదు, ఆయనకు అంత సీన్ లేదు, ఆయనకైతే లేదు.
కేసీఆర్కి మాత్రం పక్కా ఉంటుంది. ఎందుకంటే ఆయన దిగిపోయినాక కూడా వాళ్ళ కొడుకు తండ్లాడుతున్నాడు, ముందడికి వేయాలనే తండ్లాడుతుండు. పల్లెటూళ్ళలో 24 గంటలు కరెంట్ ఇచ్చిండే, ఇప్పుడు 6 గంటలు కరెంట్ ఇస్తుండు రేవంత్ రెడ్డి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే పల్లెటూళ్ళలో. రైట్, అంతే. జరుగుతున్నాయి కానీ మా దిక్కు ఇంకా ఎవరు రాలేరు. తెలిసిన వాళ్ళకే జరుగుతున్నాయి, మాకు జరుగుతలేవు అనేసి మాకు బాధ. అంతే, వస్తా అన్నారు, రాలేరు. అది వెయిట్ చేస్తున్నాం మేము. అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్దే అంటారు మంచిగా ఉందని, ఎవరు చేస్తే వాళ్ళు మంచిగా అంటారు. కానీ మాకైతే ఎవరు ఉన్నా కానీ మాకు ఏం లాభం లేదు. అంటే దేని సర్వేకి వస్తామన్నారు మీరు? ఇల్లు గ్యాస్కు పెట్టుకున్నాము, కరెంట్ బిల్ అంటే కరెంట్ బిల్ వచ్చింది కానీ ఇంకా ఇల్లుల గురించి అవి పథకాల గురించి అని చెప్పారు కానీ ఇంకా ఏవి రాలేవు అవి. అట్లా అనేసి అంటే ఏరియాలో మొత్తం సర్వే చేసి మొన్నటి దాకా వస్తారని చెప్పారు, అక్కడ లోపల చేసిరంటే ఇటు సైడ్ రాలేరు, వస్తారన్నారు అనేసి పేపర్లు పట్టుకొని కూర్చున్నాం. కానీ ఎవరు రాలేరు, ఇంకా అందరు అడిగి పోతురు కానీ ఎవరు వస్తలేరు. ఇప్పుడు అన్ని పథకాలు అమలయ్యే ప్రయత్నాలు జరుగుతాయంటారా రాష్ట్రంలో? ఏమో అన్న, అది మాకైతే తెలియదు కానీ మాకు మాత్రం కరెంట్ బిల్లు అప్లై అయింది అంతే, ఇంకేం కాలేదు. అంటే కొన్ని అయితే జరుగుతున్నాయి. మాకు ఏమంటారు బస్సులో టికెట్ ఫ్రీ ఉంది, అలాంటివి చేసిండు, జర నయమేలే అట్లా అనేసి. అంటే కొంచెం అయితే రానున్న రోజుల్లో సరే. అక్క, కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడిచింది, అలాగే కొత్త సంవత్సరంలో కూడా వచ్చినాం. మరి కొత్త సంవత్సరం కాంగ్రెస్ ఏమన్నా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, మాకు హామీ ఇస్తున్నాడు కదా తను. చేస్తే బాగానే ఉండనిపిస్తుంది మాకు కూడా. ఇప్పుడైతే కరెంటు బిల్లు, అది ఏంది బస్సు, అది అయితే ఫ్రీగానే వచ్చింది కదా మాకు. 6 పథకాలు అన్న కదా, అన్ని 2 అయితే అయినాయి, ఈ పాటికి 2-3 అయినాయి మాకు. గ్యాస్ కూడా ఫ్రీగానే వస్తుంది, అది తక్కువనే వస్తుంది మాకు. మరి రానున్న రోజులు ఇంకా మంచి జరుగుతుంటారా? జరుగుతుంది. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది? ఇక కేసీఆర్ పాలన అంటే బాగానే ఉండేది కూడా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే ఒకటి అది బాగుంటుంది. మరి ఇంకా కాంగ్రెస్ ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఎలాంటి పాలన చేస్తే మంచిది అంటే ఇంకా పథకాలు ఏమన్నా పూర్తి స్థాయిలో అమలు కావాలా? కావాలి కదా, అమలు అయితేనే బాగుంటుంది. చేయాలి, అమలు చేస్తేనే మంచిగా ఉంటుంది మాకు కూడా. జనాలకు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికలలో గెలుస్తారు. అమ్మ, కాంగ్రెస్ వచ్చే సంవత్సరం గడిచింది, ఈ కొత్త సంవత్సరం ఏమైనా అభివృద్ధి పనులు చేసే అవకాశం? అస్సలు అభివృద్ధి చెందలేదు. నువ్వేమన్నాను కానీ నేను చెప్పేది అయితే అస్సలు అభివృద్ధి చెందలేదు. ఫ్రీ బస్సులు ఓడబెట్టమన్నాడు, ఎందుకు పెట్టిండు? ఫ్రీ బస్సులు అయితే కొట్లాడు తప్ప మిగతా ఏం లేదు. ఫ్రీ బస్సులు తీసేసి నువ్వు డ్యూటీ లేని వాళ్ళకి డ్యూటీ రా బాబు, నువ్వు ఓడొద్దంటుండు చెప్పు. డ్యూటీలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నాము, డ్యూటీలు ఇవ్వు, ఎంక్వైరీ చేసే ఇవ్వు డ్యూటీలు. ఎవరు నీళ్లు సరిగ్గా రావు, కరెంటు సరిగ్గా ఉండదు, ఏం లాభం ఉంది చెప్పు? ఏమన్నా లాభం ఉందా కాంగ్రెస్ వచ్చిన సంది? కాంగ్రెస్ వచ్చిన సంది మాకైతే, మా ఏరియాకి అయితే, నేను చెప్పిన ఖైరతాబాద్ ఏరియాకి అయితే కరెంటు పోతుంది, నీళ్లు చక్కగా, డ్రైనేజీలు అయితే నిండిపోతున్నాయి. డ్రైనేజీలు అయితే పట్టించుకున్నాడు పాపాన ఓడవాడు, ఇంకేం లాభం ఉన్నాయి చెప్పు? కేసీఆర్ అని వచ్చిన సంది కంప్లైంట్ ఇచ్చిన వాడు పట్టించుకున్నాడు, ఎవరు పట్టించుకోరు. మా ఇంట్లోనైతే ఎవరికి డ్యూటీలు లేవు తెలుసా. ఆయన ఎన్నిసార్లు కంప్లైంట్ అప్లికేషన్ పెట్టుకున్నాం, రావు. ఇండ్ల గురించి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం, లేదు. ఇంకెన్నిసార్లు ఏం చేస్తాం చెప్పు? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు లేదు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు లేదు. ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు అయితే ఇంత అంతా వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు అయితే వచ్చింది, అన్ని మంచిగా, మాకైతే మంచిగా అనిపించింది. ఇప్పుడైతే ఏం బాగలేదు, అదే నేను చెప్పేది. రానున్న రోజుల్లో చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా చెప్పలేము, ఇప్పుడు సంవత్సరం చేయలేదు, ఇంకా ముందు ముందు చేస్తాడని ఏముంది. ఇప్పుడు వాళ్ళు ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఒకవేళ మరి వస్తే మాత్రము ఓకే, రాకపోతే మాత్రం అంతే. కాంగ్రెస్ ఉంటాడు అంతే ప్రస్తుతానికి అయితే. అదేంటిది అది గ్యాస్ చేస్తున్నాడు, గ్యాస్ ఇంతవరకు చేయలేదు. కరెంటు చేస్తున్నాడు, కరెంటు ఒకటి అయిందేమో, ఫ్రీ కరెంటు. గ్యాస్ అయితే కాలేదు, కాలేదు. అది లేడీస్కు 2500 అవి ఇస్తున్నాడు, అవి చేయలేదు. ఇప్పుడు ఇండ్లు ఇస్తామనేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇండ్లు ఇస్తామని పెట్టిండు. ఆ ఇండ్లు మరి ఎలక్షన్ల గురించి వేస్తున్నాడా లేకపోతే లేదు. వాళ్ళు ఇప్పుడు కన్ఫామ్ ఇండ్లు వస్తే మాత్రం ఆయనే ఉంటాడు, మళ్ళీ సార్ కూడా ఆయనే ఉంటాడు. ఇండ్లు ఏం పోతే మాత్రం వేస్ట్, ఎందుకంటే చాలా మంది ఇండ్లు గుంజుకున్నాడు. ఇప్పుడు ఇండ్లు ఇస్తానన్నా ఏమన్నా చెప్పలేం, లేకపోతే వేస్ట్. అందరికి అప్లికేషన్ పెట్టుకున్నాం, అసలు మా ఏరియా పట్టించుకున్న పాపన ఓడవ్వడు. ఎన్నికలప్పుడు కూడా ఇవ్వడాడు మా గల్లీకి, ఎవ్వరు రారు. మెయిన్ గల్లీలు తిరుగుతారు పోతారు. ఇక్కడ ఏరియా పట్టించుకుని పాపన కూడా తెలుసా. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోరు ఎవ్వరు.
నిజం చెప్పాలంటే మా ఏరియాకి ఎమ్మెల్యే ఎవరు తెలియదు మాకు, ఎవరు రాలేదు. ఖైరతాబాద్ ఏరియా చెప్పిన కదా, ఎవ్వరు రాదు, ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు. తెలియదు మాకు. ఏమని చెప్పాలి ఇంకా, అది జరుగుతున్న పొజిషన్ ఇది కాంగ్రెస్ పాలన. మాకు ఇప్పటి వరకు అయితే ఒక్కటి కూడా హామీ ఏమీ జరగలే. ఇంతవరకు ఒక హామీ ఏమీ ఇచ్చింది లేదు. రైతు రుణమాఫీ అన్నాడు, అది ఏమీ లేదు. రైతు భరోసా అన్నాడు, అది లేదు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, అది లేదు. ఏ స్కీమ్ అనేది ఏది మాకు ఇంతవరకు మాకు అమలు కాలేదు, మాకు ఏది వర్తించలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఇంతవరకు అయితే ఏమీ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అని మేము 2018లో పెట్టుకున్నాం. ఇప్పటి వరకు అదే వస్తారు, ఎంక్వైరీ చేసుకొని పోతారు, కానీ కరెక్ట్గా ఏది ఇన్ఫర్మేషన్ లేదు. మీకు కాల్ వస్తుంది, లేకపోతే ఎంపీటీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు, మేము మీకు వాళ్ళే చెప్తారు, ఎంఆర్ఓ చెప్తారు, లేకపోతే కలెక్టర్ చెప్తారు అని చెప్తారు. మాకు ఎవరేం చెప్పట్లేదు. కలెక్టర్ ఆఫీస్కి పోతే మాకు రాంది మీకు ఏం చెప్పాలి, మా దగ్గర సమాచారం లేదు, మాకేం అందంది మీకు ఎట్లా చెప్పాలి, మేము మాకు పై నుంచి ఆర్డర్ వస్తే మీకు చెప్తాము. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి కనీసం అంటే నేను 10 సార్లు వెళ్ళింటా ఈ రిసిప్ట్లు పట్టుకొని. మేము పెట్టిన రిసిప్ట్లు ఉన్నాయి, మాకు ఇచ్చినాయి. అవి పట్టుకొని వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏదో ఆ సమాధానం ఏదో ఒకటి, మాకు పై నుంచి ఆర్డర్ అంది, మేము మీకేం చెప్పాలి, మీకు ఏం చెప్పలేము. మేము పక్కన వాళ్ళకేమో ఉన్న వాళ్ళకేమో ఇండ్లు వచ్చేసినాయి, ఇండ్లు ఉన్న వాళ్ళకు కూడా ఇండ్లు పెట్టుకుంటే ఇండ్లు వచ్చినాయి. మాకు ఇల్లు లేకుండా మేము 25 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ రెంట్కుంటుంటే కూడా మాకు ఇల్లు లేదు. 25 సంవత్సరాల నుంచి మేము రెంట్కే ఉంటున్నాం. అయినా కూడా మాకు ఇంతవరకు మేము రెంట్కు 9 సంవత్సరాలు వెళ్ళి ఇప్పుడు 10వ సంవత్సరం రన్నింగ్ నడుస్తుంది. మేము డబుల్ బెడ్రూమ్ పెట్టుకొని మళ్ళీ మొన్న ఇందిరమ్మ ఇండ్లను పెట్టారు, మళ్ళీ మొన్న పెట్టి వచ్చిన, మొన్న అప్లికేషన్ కూడా పెట్టి వచ్చిన. ఇది ప్రజా దర్బార్లో డిసెంబర్లో పెట్టి వచ్చిన. అది కూడా ఇంతవరకు ఏం రిప్లై ఏం లేదు. మంత్రి సీతక్క చేతికి ఇచ్చి వచ్చిన, అది కూడా రిప్లై ఇంతవరకు ఏం లేదు. ఇలా ఉంది. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా జరిగినప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే మాకు ఏంది రైతు బంధు అని, రైతు బీమా అని, ఇలాంటివన్నీ మాకు మంచిగా ఇచ్చాడు ఆయన. పింఛన్ ఇచ్చాడు, వాళ్ళకి ఇంత ఇస్తామని అంతా వాళ్ళు చెప్పిన వాగ్దానం మాట వరకే ఇచ్చిండు. వీళ్ళు ఏముంది 4000 ఇస్తా అన్నారు, పింఛన్ కూడా 4000 ఇస్తా అన్నారు. 4000 లేదా 2000 కరెక్ట్ ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదు, అన్న టైంకి ఇవ్వట్లేదు. వాళ్ళు ఏది వీళ్ళు సరిగ్గా చేయట్లేదు. మరి ఇంకా కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో ఉండాలి అంటే ఏం చేస్తే మంచిదంటే? అన్నీ ఇప్పుడు మనకు వాళ్ళ హామీలు ఏమైతే ఇచ్చిరో అవన్నీ నెరవేరిస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకే ఉంటుంది. లేదు అవన్నీ ఏమి చేయలేదంటే నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్కే చేస్తారు ఓటు మొత్తం. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ కేసీఆర్కే వేస్తారు, కానీ వీళ్ళు ఏమి అమలు చేయకపోతే మొత్తం వీళ్ళు మళ్ళీ చెప్పిన వాగ్దానాలు నెరవేరితే మళ్ళీ వీళ్ళకు ఓటు అనేది వీళ్ళకి హక్కు ఉంది అడగటానికి, లేకపోతే వీళ్ళకి హక్కు లేదు. ఏది వెయ్యరు కూడా ఎవరు, అలా ఉంది వీళ్ళ పరిపాలన, అలా ఉంది. మరి కొత్త సంవత్సరం ఏమైనా చేసే అవకాశాలు కనపడుతుంది? ఏమి చెప్తున్నారు అంతే. ఏది వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఎప్పుడైతే సీఎం సీట్లో కూర్చున్నాడో అప్పటి నుంచి అదే మాటలు చెప్పుకుంటూ పోతుంటారు. రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, ఇంకా కావాలి ఎల్లుండి అయిపోతుంది, ఇలా చెప్పుకుంటూ పోవడం తప్ప కానీ చేసుడు అనేది ఏమీ లేదు. ఆ చేసుడు సమస్యనే లేదు, వాళ్ళు చెప్పుడే. మొన్నటిదాకా ఒక మాట చెప్పారు, సంక్రాంతికి అయిపోతుంది, ఉగాదికి అయిపోతుంది, దసరాకి అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టిర్రు, మాటలు చెప్పుకుంటూ పోతున్నారు, ముందుకు జరుపుతున్నారు అంతే. ఏదో డైవర్ట్ చేయడం తప్ప ఇంకా అక్కడ ఏమీ లేదు. సమస్యలు మాత్రం అవ్వట్లేదు. మేము బ్యాంకులలో కూడా వెళ్ళి ఆఫీసర్లు నడితే పైకి వెళ్ళి మాకు ఆర్డర్ లేదు, మేము ఏం చేయాలి మీకు? మాకు చిన్న మాట మేము 2 లక్షలు రుణం తెచ్చుకున్నాం, 2 లక్షలు మాఫీ అన్నాడు. ఇంతవరకు మాకు మా ఆఫీస్ సమస్య పోయి ఒకరు నడితే ఒకరు సమాధానం ఆఫీస్లో ఎవరు చెప్పరు. కరెక్ట్ అయిన మేనేజర్ పట్టుకుంటా, ఫీల్డ్ ఆఫీసర్ పట్టుకుంటా కూడా చెప్పడు. ఫీల్డ్ ఆఫీసర్ పట్టుకొని అడిగితే కూడా మాకు పైకి వెళ్ళి సమాధానం లేదు, మేము ఏం చెప్పాలి మీకు? అలా ఊర్లలో పోతే అలా ఉంది, ఈడ పోతే ఇలా ఉంది, ఏది కరెక్ట్ లేదు. మాకైతే ఏమి సరిగా అవుతలేదు. ఏమి చేస్తామన్నారు, చేయలేదు ఇంతవరకు. ఆయనది నమ్మకమే లేదు, ఏం చేస్తాం? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఈయన వచ్చిన సంవత్సరం వెళ్తుంది, ఏది లేదు. ఆయన చేసేది తెలియదు, చేయండి తెలియదు అట్లా అని. మరి ఇప్పుడు ఆ మహిళలకి ఉచిత బస్సు అని చెప్పిండు, గ్యాస్ అండి ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా. గ్యాస్ అన్నాడు, గ్యాస్కి అంతే తీసుకుంటారు, పైసలు పడతలేవు, ఏం పడతలేవు. బస్సు వేస్ట్, ఎవడు పోతుంటారు, ఎవరు వస్తారు? ఇంట్లో పని చేసుకుని కష్టం చేసుకునేటోళ్ళం గిట్లా. ఒకటి జాబులు చేసేటోళ్ళకి ఏమో మంచిగా ఉందేమో, మనం పని చేసుకునేటోళ్ళకి ఏది ఉంటుంది? కిరాయిలు కట్టి మేము చేస్తున్నాం, ఇల్లు లేదు, ఏం లేదు. కాంగ్రెస్ ఏం చేస్తే ఇంకా మంచిది అంటారు? అన్నీ చేస్తే మంచిగా ఉంటుంది. కేసీఆర్ అయితే మంచిగానే చేసిండు, ఆయన ఓడోటి ఈయన వచ్చిండు, ఈయన మంచిగా తిరుగుతున్నాడు. చదువుకున్న వాళ్ళకు ఏం లేదు, డ్యూటీలు ఇస్తా అన్నాడు, అది లేదు ఇది లేదు, ఏది లేదు.
ఆయన ఒక్కడు ఎంగేజ్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, మనకేమి ఇస్తున్నాడు? అంటే కొంచెం పర్లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం జాబ్స్ అనేది తక్కువ ఉండే కదా, ఇప్పుడు జాబ్స్ వేస్తున్నందుకు కొంచెం బెటర్ ఉంది. ఇయర్లీ వన్స్ వేస్తున్నాడు కదా. అంటే 6 గ్యారెంటీలు అన్నారు కదా పథకాలు, అలా ఒకటే అమలు అయింది కదా, ఫ్రీ బస్ ఒకటే ఉంది, ఇంకా మిగతాది కాలేవు కదా. అవి కూడా కొంచెం అమలు చేస్తే కొంచెం బెటర్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా కళ్యాణ లక్ష్మి అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం అమలు చేస్తే, రైతు బంధు ఇచ్చేది ఉంది కదా, అది కూడా ఇస్తే కొంచెం బెటర్ ఉంటుందని. మరి అన్ని ఇచ్చేది ఉంది అన్నారు కదా, ఇవ్వలేదంటారు? అదే ఇంక ఇవ్వలేదు కదా, ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంక ఇవ్వట్లేదు కదా, ఇస్తే కొంచెం బెటర్ ఉంటుంది. ఓన్లీ అంటే ఈ సంక్రాంతి కొన్ని మాత్రమే అమలు చేసారు కదా, అన్ని అమలు చేయలేరు కదా, కొన్ని అవి కూడా అన్ని హామీలు ఇస్తే కొంచెం బెటర్ ఉంటుంది అని. అంటే 1 year లోపే కంప్లీట్ చేసేది ఉండే కానీ కంప్లీట్ చేయలేరు కదా, అదొకటి అంతే. కానీ జాబ్స్ ఒక్కటి మాత్రం కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఓకే. అది బాగానే ఉండే. అది కళ్యాణ లక్ష్మి పథకం 1 year లోపే వచ్చేసింది కానీ ఇప్పుడు రాలేదు కదా. ఇంకా కత్తులం గోల్డ్ అని చెప్పారు కానీ అది రాలేదు కదా. అది కూడా ఇస్తే కొంచెం తొందరగా బాగుంటుందని. ఇంకా కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో కూడా ఉండాలి అంటే ఏం చేస్తే ఇంకా మంచిది అంటే ఇవన్నీ ఇచ్చిన హామీలు అమలు చేసి కొంచెం బెటర్. లేదంటే మళ్ళీ వేరే పార్టీకి అప్పచెప్పాల్సింది. అది చెప్పలేము కదా, అందరు హామీలు ఇస్తారనే ఆశతోనే చాలామంది వేసిరు కదా. అది ఇయ్యరు అని అనుకుంటే టీఆర్ఎస్కే వేస్తుండే అట్లా. రానున్న రోజుల్లో మంచి జరిగింది అంటారు. అంటే ఇక ఇప్పుడు కొంచెం బెటరే, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం బాగుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే జాబ్స్ పరంగా కొంచెం మంచిగా ఉంది అనమాట, అంతే. అన్న కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడుస్తుంది, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ అభివృద్ధి అనేది ఎట్లా? మంచిగా ఉంది, కొంచెము పర్వాలేదు, అప్పటికంటే బెటరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు, ఇది బస్సులు ఫ్రీ టికెట్, మళ్ళా ఇది డబల్ బెడ్రూమ్ ఇప్పుడు వచ్చి చెక్ చేస్తారు ఇంటింటికి. వాళ్ళు కూడా చెక్ చేసి ఆధార్ కార్డు చూసి దాని వచ్చిందో రాలేదో ఇమీడియట్లీ చెప్తారు. వాళ్ళు కూడా మంచిగా చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా పనులు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి స్కీములు అన్నీ ప్రజాపాలన నుంచి చేస్తూ ఉన్నారు, పర్వాలేదు ప్రజలు. అంటే కొంతమంది ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది పథకాలు అమలు చేస్తుంది కానీ ఇంతవరకు అభివృద్ధి లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. కరెక్టే అని ఇంకా సంవత్సరం అయింది కదా, వాళ్ళకు కూడా ఉండాలి కదా ఛాన్స్. ఇప్పుడు బడ్జెట్ ఉండాలి వాళ్ళకు, అవి చేయడానికి అమౌంట్ ఉండాలి కదా. వాళ్ళు కొద్ది ఇప్పుడు బస్సు ఫ్రీ చేసి టికెట్లు ఫ్రీ, అన్నీ కరెంటు ఫ్రీ, ఇప్పుడు మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇంటింటికి తిరిగి అందరికీ శాంక్షన్ చేస్తారు. మంచిగా పర్వాలేదు. ఇంకా సంవత్సరం 2 years తర్వాత నెక్స్ట్ ఇయర్ తర్వాత చేస్తారు ఈ పాలన. అంటే ఈ కొత్త సంవత్సరంలో ఇంకా అభివృద్ధి అనేది కనపడుతుంది అంటారా? కనబడుతుంది కంపల్సరీ. రేవంత్ రెడ్డి చేస్తున్నారు, పనులన్నీ చేస్తారు, అన్నీ మంచిగా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.